థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సింప్లీ సుజ్జి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మంగళవారం ముచ్చట్లు. మనం ప్రతి మంగళవారం ఇట్లా కూర్చొని ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఈ రోజు టాపిక్ వచ్చేసి హౌ టు సే నో. వై సేయింగ్ నో ఇస్ సో హార్డ్. అసలు ఎందుకు మనం వేరే వాళ్ళకి నో అని చెప్పలేము ఎక్కువ శాతం. మన లైఫ్ లో ఎవరినో ఒకరిని చూసింటే మనమే ఆ పర్సన్ అయి ఉండొచ్చు. అంటే ఎవరికైతే నో చెప్పడం రాదో, ఎవరి లైఫ్ లో ఎవరో ఏదో ఒక సిచ్యువేషన్ లో మనం నో చెప్పాలనుకుని ఎస్ చెప్పిన సిచ్యువేషన్స్ చాలానే ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకుందాం ఈ రోజు. అండ్ ఎందుకు అసలు మనము నో చెప్పలేకపోతాం వేరే వాళ్ళకి, అండ్ నో చెప్పడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటిది, అట్లాంటివన్నీ ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మనం చాలా మందిని చూసుంటాం, లేదంటే మనమే ఆ పర్సన్ అయి ఉండొచ్చు. మనం ఎవరైతే నో చెప్పలేకపోతామో, అయితే వీళ్ళ లైఫ్ లో ఏమవుతుందంటే వీళ్ళు ఎవరికి నో చెప్పలేరు అనమాట. ఏదైనా పని చెప్తే ఓకే చేస్తా అని చెప్తారు. తర్వాత కూడా చేస్తా అంటే వాళ్ళకి ఎంత పని ఉన్నా కూడా వదిలేసి వేరే వాళ్ళు ఏదో అడిగినారని, ఏదో హెల్ప్ అడిగినారని, ఏదో వర్క్ చేసి పెట్టమన్నారు అని చెప్పి వాళ్ళ పని చూస్తారు. అంటే వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ పనులన్నీ చేసి ఉంటారు అనమాట. ఇట్లాంటి వీళ్ళనే పీపుల్ ప్లీజర్స్ అని అంటారు. ఈ పీపుల్ ప్లీజర్స్ ని చాలా మంది బాగా టెక్నికల్ గా యూజ్ చేసుకుంటారు. అంటే వీళ్ళు నో చెప్పలేరు అని అర్థం చేసుకొని వేరే వాళ్ళని బాగా యూజ్ చేసుకుంటారు అనమాట. ఏం చెప్పినా వీళ్ళు చేస్తారు అని వాళ్ళు అసలు హద్దుల మీద యూజ్ చేసుకుంటారు. వాళ్ళని అన్ని పనులు వాళ్ళతో చేయించుకుంటుంటారు. సో సేయింగ్ నో ఇస్ సో ఇంపార్టెంట్. యాక్చువల్ గా నో చెప్పడానికి మనం ఎందుకు అంత ఆలోచిస్తాము అని అంటే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయన్నమాట. నెంబర్ 1 వచ్చేసి ఫియర్ ఆఫ్ హర్టింగ్. మనము చిన్నప్పటి నుంచి మనకు ఒకటే నేర్పిస్తారు, అందరితో మంచిగా ఉండాలి, ఎవరిని బాధ పెట్టొద్దు, అందరితో కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి మనకు నేర్పిస్తుంటారు అన్నమాట చిన్నప్పటి నుంచి. అది మన మైండ్ లో ఎట్లా ఫిక్స్ అవుతుందంటే ఒక పాయింట్ లో ఏమవుతుందంటే ఎవరిని బాధ పెట్టొద్దు, నా వల్ల ఎవరు బాధపడొద్దు అన్న పాయింట్స్ మనం వస్తుంది అనమాట. దానికోసం మనం ఏం చేయడానికన్నా రెడీగా ఉంటాం. అతను నో చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారేమో, వాళ్ళు బాధపడతారేమో అని అట్లా భయపడి మనం వాళ్ళు చెప్పే పనికి ఎస్ అని చెప్తాము. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనమాట. ఫోమో అంటారు దీన్నే. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా పార్టీకి మనల్ని ఇన్వైట్ చేసినారు కానీ మనకు వెళ్ళాలని లేదు. సో మనం నో చెప్పేసినాం ఒకసారి. అయితే మనం ఏమని ఫీల్ అవుతాం, మళ్ళీ ఒకసారి నో చెప్తే మళ్ళీ వాళ్ళు నన్ను నెక్స్ట్ టైం పిలవరేమో, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ నేను మిస్ అవుతానేమో అని ఫీల్ అవుతుంటాం అనమాట మనం. అందుకని మనం ఈ మిస్సింగ్ అవుట్ ఫియర్ లో ఉండడం వల్ల మనం అన్నిటికీ ఎస్ అని చెప్తాం. మనం ఎంత టైర్డ్ ఉన్నా ఆ రోజు, ఎన్ని బిజీ షెడ్యూల్స్ ఉన్నా కూడా మనకు ఇంకా పార్టీకి వెళ్ళడానికి ఎస్ అని చెప్తాం, లేదంటే సోషల్ మీటింగ్స్ ఎస్ అని చెప్తాం, బయటికి వెళ్ళడానికి ఎస్ అని చెప్తాం. సో ఇది ఒక రీజన్ అనమాట మనం నో చెప్పకపోవడానికి. నెంబర్ 3 వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారో మన గురించి. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అసలు. మనం నో చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు బాధపడతారు, నన్ను సెల్ఫిష్ అనుకుంటారు, మొత్తం ఆమె గురించి ఆలోచిస్తుంది, సెల్ఫిష్ ఆమె అని అందరితో చెప్తారు అనే ఒక ఫియర్ మన లోపల ఉంటది. అందుకని మనం కొంతమందికి నో చెప్పలేము అనమాట. ఎందుకు ఇంత ఈమె సెల్ఫిష్ ఉంది అనేస్తారు, లేకపోతే ఈమె ఈమె దేని ఆమె గురించి ఆలోచిస్తుంది, సెల్ఫ్ సెంటర్డ్ ఉంటది, అసలు దేనికి ఏం ఏం హెల్ప్ చేయదు, అది ఇది అని చెప్తారు. కాబట్టి మనము కొంతమందికి ఎస్ చెప్పేస్తాం అనమాట. ఇంకొక రీజన్ ఏంటి నో చెప్పకపోవడానికి అని అంటే గొడవలు, టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్ అన్నమాట. ఇప్పుడు ఎవరికన్నా నో చెప్తే వాళ్ళు మనతో గొడవ పడతారేమో, వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకోరేమో నోని, లేకపోతే పెద్ద గొడవ అవుతుందేమో, ఎందుకులే వీళ్ళతో గొడవ అని ఎస్ చెప్పిన సందర్భాలు చాలానే ఉంటాయి మన లైఫ్ లో. సో ఇవి కొన్ని రీజన్స్ అన్నమాట మనం ఎందుకు నో చెప్పలేకపోతాం వేరే వాళ్ళకి, లేకపోతే ఎందుకు మనల్ని మనం ప్రెషర్ లో పెట్టుకొని, మనల్ని మనం స్ట్రెస్ లో పెట్టుకొని వేరే వాళ్ళ పనులు చేస్తుంటాం, లేకపోతే వేరే వాళ్ళ గురించి ఎక్కువ థింక్ చేసుకుంటా ఆ ఉంటుంటాం అనేది కొన్ని రీజన్స్ అన్నమాట. ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. కొంతమంది పీపుల్ ప్లీజర్స్ ఉంటారు. వేరే వాళ్ళు అంటే వాళ్ళు డిపెండ్ అవుతుంటారు. వాళ్ళ ప్రతి ఒక్క డెసిషన్ కి వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా పక్కన వాళ్ళ డెసిషన్ కి, లేకపోతే వాళ్ళు ఏం చెప్పినా అగ్రి అవ్వడానికి అట్లా ఇష్టపడుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే మనము యాజ్ హ్యూమన్ నేచర్ మనం ఏమనుకుంటాం, అందరు నన్ను మంచోళ్ళు అంటే నేను మంచిదాన్ని అని అనుకోవాలి, నేను చాలా మంచిదాన్ని కాబట్టి అది అందరూ యాక్సెప్ట్ చేయాలి నేను మంచిదాన్ని. ఆ మంచిదాన్ని అనే సర్కిల్ లో మనం ఏమవుతామంటే అసలు మన మన స్ట్రెస్ మనం పడుతుంటాం, మనం టైర్డ్ అవుతుంటాం, అయినా కూడా వేరే వాళ్ళకి నో చెప్తే వాళ్ళు నేను మంచిదాన్ని కాదు అనుకుంటారేమో, ఏమి ఇంత రూడ్ ఉంది అనుకుంటారు అని చెప్పేసి మనం నో చెప్పలేకపోతాం అనమాట. కానీ మనకు తెలియని విషయం ఏంటి అని అంటే నో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ నెసెసరీ అనమాట మన లైఫ్ లో. ఎందుకంటే ఒక్క నో చెప్పడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నో చెప్పడం వల్ల మనకు చాలా చాలా అవాయిడ్ చేయొచ్చు, మనం పీస్గా ఉండొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ ఎక్కువ బర్డెన్ తీసుకోకుండా మనకు మనం వేరే వాళ్ళతో బౌండరీస్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి నో చెప్తే వాళ్ళు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా అట్లా తీసుకోకుండా ఉంటారు. ప్రతి ఒక్కరు లైఫ్ లో నో చెప్పడం నేర్చుకోవాలి. గిల్ట్ ఫ్రీగా నో చెప్పడానికి కొన్ని టిప్స్ ఉంటాయి అన్నమాట. నెంబర్ 1 ఏంటంటే డిలే యువర్ ఆన్సర్ అన్నమాట. మన ఆన్సర్ ని కొంచెం డిలే పెట్టాలి. నేను ఆలోచించి ఈవినింగ్ వరకు చెప్తా, ఆలోచించి రేపు మార్నింగ్ చెప్తా అని చెప్పాలి. అప్పుడు మీరు మీరు టైం తీసుకొని ఇది నేను చేస్తే బెస్టేనా, నాకు టైం ఉందా, నేను ఆ పని చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతానా, ప్రెషర్ ఫ్రీగా ఫీల్ అవుతానా అని చెప్పి మీరు ఆలోచించుకోవడానికి కొంచెం టైం దొరికినట్టు ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే ఎవరైనా ఫేస్ పైన నోని అంత ఈజీగా తీసుకోలేరు. సో ఏం చేయాలంటే వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ ఇవ్వాలన్నమాట. రేపు టెంపుల్ కి వెళ్దాం అని అనుకుంటున్నాం అని వాళ్ళు చెప్పినప్పుడు నీకు రేపు మీటింగ్ ఉంది. సో నువ్వేం చేయాలంటే రేపు నాకు మీటింగ్ ఉంది, ఓకే వెళ్దాం. ఫస్ట్ వాళ్ళకు నో చెప్పొద్దు. ఓకే వెళ్దాం కానీ రేపు నాకు మీటింగ్ ఉంది, మనం సాటర్డే రోజు వెళ్దాం లేదంటే సండే రోజు వెళ్దాం అని ఒక ఆల్టర్నేటివ్ ఇవ్వాలి. వాళ్ళప్పుడు నో మీద ఫోకస్ చేయరు, ఇంకొక ఆల్టర్నేటివ్ ఇచ్చారు కదా అని దాని మీద ఫోకస్ చేస్తారు. పాయింట్ 3 ఏంటంటే మనము నో చెప్పే ముందు చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాం. ఎందుకు మనం అది చేయలేకపోతున్నాం, అది ఆ టైంలో ఏముంది, అది ఇది అని ఏదేదో చెప్తుంటాం. ఓవర్ ఎక్స్ప్లెనేషన్ అసలు ఎప్పుడు ఇవ్వద్దు. మీకేమన్నా అనిపిస్తే ఓకే నా వల్ల ఇది కాదు, నేను చేయలేను అని చెప్పండి కొంచెం పొలైట్ గా. మరి హార్ష్ గా నేను ఇది చెయ్యను అది ఇది అని చెప్తే వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో నో చెప్పడం నో చెప్పండి, బట్ కొంచెం పొలైట్ గా చెప్తే కొంచెం బెస్ట్ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించడం ఆపేయండి. అది ఆపేసినప్పుడే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనమాట. వాళ్ళు ఏమన్నా అనుకోని అని చెప్పేసి నో చెప్పేయండి ఒకసారి ధైర్యం చేసి. ఆ తర్వాత నుంచి వాళ్ళే ఓకే వీళ్ళని అన్ని అడగొద్దు అన్న బౌండరీస్ క్రియేట్ అవుతాయి అనమాట. ఒకసారి మనం నో చెప్పడం స్టార్ట్ చేస్తే కొన్ని బౌండరీస్ ఆటోమేటిక్ గా అవే క్రియేట్ అవుతాయి. కాబట్టి మీరు కొంచెం ధైర్యం చేసి నో చెప్పడం నేర్చుకుంటే మీ లైఫ్ కొంచెం బెటర్గా ఉంటుంది. వేరే వాళ్ళు ఏమనుకుంటారు నేను నో చెప్తే అని చెప్పి అవన్నీ ఆలోచించడం ఆపేయండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అని అంటే నో అనేది నాట్ రూడ్ అనమాట. నో చెప్పడం రూడ్నెస్, సెల్ఫిష్ కి దాని సైన్ కాదు. నో ఇదే పర్సనల్ చాయిస్ అనమాట. సో ఎవరు నో చెప్పినా కూడా లేకపోతే మీరు నో చెప్పేటప్పుడు కూడా నో ఆ డెసిషన్ ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి. అండ్ నో చెప్పడానికి గిల్ట్ ఫ్రీగా ఉండండి. ప్రతి ఒక్కరు అన్నిటికీ ఎస్ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ప్రతి ఒక్కరు అన్నిటికీ నో చెప్పాల్సిన కూడా అవసరం లేదు. సో ప్లీజ్ లెర్న్ టు సే నో. నో చెప్పడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం స్ట్రెస్ ఫ్రీ ఉండొచ్చు, పీస్ఫుల్ గా ఉండొచ్చు. వేరే వాళ్ళ బర్డెన్స్ కూడా తీసుకొని హెడేక్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఫైనల్ గా మన అల్టిమేట్ గోల్ ఏంటంటే మనం హ్యాపీగా ఉన్నామా లేదా అని చూసుకోవాలి. వేరే వాళ్ళ బాధ్యతలు అవన్నీ తీసుకొని అందరికి ఎస్ అని చెప్పేసి పీపుల్ ప్లీజర్ గా ఉండి మనం సాధించేది ఏం లేదు. ప్లీజ్ సే నో టు ఎనీథింగ్ విచ్ యూ డోంట్ వాంట్ టు డూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు నో చెప్పినప్పుడు వచ్చిన ఏదైనా ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మీరు ఎట్లా ఫీల్ అయినారు నో చెప్పినప్పుడు, ఫస్ట్ టైం నో చెప్పినప్పుడు అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్ ప్రతి ట్యూస్డే అండ్ సాటర్డే రోజు వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ సాటర్డే రోజు కలుద్దాం. బాయ్.